సావిత్రి మేము వచ్చేసాం. ఏంటి, నాకు వివాహమా? అంటే అక్కడికి వెళ్ళి ఆడుకోవాలా? మరి నా స్నేహితులు ఎలా? ఇప్పుడు నేను గడప దాటకూడదట. సేట్జీ ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటారు. సావిత్రి, ఇలా చూడు. థామస్ పెన్ రాసిన మానవుని హక్కులు అన్న పుస్తకంలో హక్కులు బాధ్యతల గురించి రాసి ఉన్నాయి. ఓ అలాగా. సేట్జీ ప్రతిరోజు ఇలా నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. సేట్జీ వచ్చేసరికి రొట్టెలు సిద్ధంగా ఉంచాలి. సావిత్రి, తర్వాతకి రొట్టెలు చేద్దు కానీ ముందు చదువుకుందు కానీ రా. నీలాంటి ఎంతో మంది కోసం నేను ఒక బడి ప్రారంభించాలి అనుకుంటున్నాను. అక్కడ పేదవాళ్ళు కూడా, తక్కువ కులాల వాళ్ళు కూడా చదువుకొని మంచి గురువులు కావాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పొందాలనైనా ఇప్పుడు మేము ఒక బిడ్డను దత్తత తీసుకున్నాం. రక్త సంబంధమే కాదు, మానవత్వం మరింత బలమైనది. ఏమైంది సేట్జీ అలా ఉన్నారు? సావిత్రి, పంతులు గారు బడి మానేశారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, ఇక నుండి నువ్వే పంతులమ్మవి. ఏంటి, నేను చదువు చెప్పాలా? అవును, నువ్వు చెప్పగలవు, నువ్వే చెప్పాలి. ఎలా చెప్పాలో నేను నేర్పిస్తా. జీవితాల్లో అక్షరదారి మొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నీరిలో వెలుగుల దారి. చూశారు కదా, ఇలా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నేను ఆడపిల్లల చదువు కోసం, ఎదుగుదల కోసం నేను ఎదుర్కొన్న చీత్కారాలు. 1873
సెప్టెంబర్ 24 తారీఖున సత్యశోధక్ సమాజ స్థాపన చేశాము. కుల వ్యవస్థపై మా పోరాటం కొనసాగించాము. సేట్జీ పెళ్ళిరయా తెలవని అంటని కంటతడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 ఓ మా 1897లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. నేను నా కొడుకు యశ్వంత్తో సహా వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాము. నాకు ప్లేగు వ్యాధి సోకింది. ఇంతటితో నా ప్రయాణం అంతమవ్వలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పంతులలో ఆడపిల్లలలో సావిత్రిబాయి నిలిచే ఉంది, గెలిచే ఉంది. భారతదేశ మహిళలకు మహారాణివే మా అమ్మ సావిత్రిబాయివే.